ఓం శాంతి. బాబా చెప్తున్నారు 31/5/24 బాబా యొక్క మధుర మహావాక్యాలు కదా. ఈరోజు మనకి మంచి భోజనం లభిస్తుంది. మధురమైన పిల్లలు ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. అన్నిటికన్నా పెద్ద ముళ్ళేంటి? దేహాభిమానం. దీని నుండే అన్ని వికారాలు వస్తాయి. కావున దేహీ అభిమానులుగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: భక్తులు బాబా యొక్క ఏ కర్తవ్యమును అర్థం చేసుకోని కారణంగా సర్వవ్యాపి అని అనేశారు. భక్తులు బాబా యొక్క ఏ కర్తవ్యమును అర్థం చేసుకోలేని కారణంగా సర్వవ్యాపి అని అనేశారు అని అడుగుతున్నారు. జవాబు: బాబా బహురూపి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడకు క్షణంలో చేరుకుని ఏ పిల్లల్లోకైనా ప్రవేశించి తమ ముందు ఉన్న ఆత్మ కళ్యాణం చేసేస్తారు. భక్తులకు సాక్షాత్కారం చేయిస్తారు. వారు సర్వవ్యాపి కారు, కానీ చాలా తీవ్రమైన రాకెట్ వంటి వారు. బాబాకు రావడం పోవడంలో పెద్ద సమయం పట్టదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోని కారణంగా భక్తులు సర్వవ్యాపి అని అనేశారు కదా. బాబా ఎవరు? సర్వవ్యాపి కాదు, సర్వజ్ఞుడు. అంటే సర్వం తెలిసినవాడు. అందరిలోనూ అయితే వ్యాపించైతే లేడు. అంటే ఎవరికి ఎక్కడ ఏ అవసరమో పిలిస్తే ఎప్పుడు కూడా బాబా పలకడానికి ఎలా ఉంటారు? ఏ పిల్లలు పిలిచినా సహాయం చేయడానికి బాబా ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. దీన్నే భక్తులు ఏమన్నారు? భగవంతుడు సర్వవ్యాపి, అందరిలో అన్నిట్లో ఉన్నాడు అని చెప్పన్నారు. అంటే సర్వవ్యాపిని కాదు, కానీ మీకు ఏ సమస్య వచ్చినా తీర్చడానికి, అంటే ఏ సహాయం కావాలన్నా చేయడానికి బాబా ఎప్పుడు ఏం చెప్తున్నారు? నేను సిద్ధంగా ఉంటానని చెప్తున్నారు. తండ్రి తట్టుకోగల పిల్లలకి కష్టం వస్తే ఏదో ఒక రకంగా దాన్ని తీర్చడానికి ఏం చేస్తాడు? లౌకిక తండ్రి కూడా ప్రయత్నం చేస్తాడు. అలాగే బాబా ఏం చెప్తున్నారు? ఎక్కడ ఏ క్షణంలో మీకు ఏ అవసరం ఉందో నేను అక్కడ ఉండి ఏం చేస్తాను? ఆ ఆత్మ యొక్క కళ్యాణం చేస్తాను. అందుకని ఆ సమస్యను పరిష్కరిస్తాను. మీకు ఏదైతే సహాయం కావాలో ఆ సమయంలో శక్తిని ఇస్తాను. అందుకని బాబాని మనస్ఫూర్తిగా బాబా మీరు రండి అనగానే బాబా వచ్చి ఏం చేస్తారు? మనకి అక్కడ ఆ విషయాన్ని సాల్వ్ చేస్తారు. దీన్ని గుర్తుగానే భక్తులు ఏం చెప్పారు? సర్వవ్యాపి అని. బాబా అంటారు ఓం శాంతి. ఇది చిన్నని పూతోట, మనుష్య పూతోట. తోటలోకి మీరు వెళ్తే అందులో రకరకాల పాత వృక్షాలు కూడా ఉంటాయి. అక్కడ మొగ్గలు ఉంటాయి, సగం వికసించిన మొగ్గలు కూడా ఉంటాయి. అలాగే ఇది కూడా పూల తోటయే కదా. ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకే ఇక్కడికి వస్తారని పిల్లలకు తెలుసు. శ్రీమతం ద్వారా మనం ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము. ముళ్ళు అడవిలో ఉంటాయి, పుష్పాలు తోటలో ఉంటాయి. మరి మనం ఎవరు? స్వర్గం ఏంటి? పూల తోట. నరకం అడవి. ఇది పతిత ముళ్ళ అడవి అని, అది పూల తోట అని బాబా కూడా అర్థం చేయిస్తారు. ఒకప్పుడు పూల తోట ఉండేది, అది ఇప్పుడు మళ్ళీ ఏమైపోయింది? ముళ్ళ అడవిగా అయిపోయింది. దేహాభిమానం అన్నిటికన్నా పెద్ద ముళ్ళు. అంటే నేను దేహాన్ని అనుకోవడం. నేను దేహాన్ని అనుకుంటే ఏమవుతుంది? ఆత్మ వేరు, దేహం వేరు కదా. అవునా? ఆత్మ ఏం చేస్తుంది? దేహంలో వచ్చి ప్రవేశించి పాత్రను అభినయిస్తుంది. ఈ ఆత్మ వెళ్ళిపోతే దేహం పనికిరాదు. అందుకని నేను దేహాన్ని అనుకోవడం వల్ల ఈ వికారాలన్నీ వచ్చేస్తాయి. నేను ఆత్మని అనుకుంటే మనం ఎప్పుడు పరమాత్మకి సమీపంగా ఉంటాం. దాని తర్వాతే మిగిలిన వికారాలన్నీ వస్తాయి. బాబా అంటారు అక్కడైతే మీరు దేహీ అభిమానులుగా ఉంటారు. ఆత్మలో జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు మన ఆయువు పూర్తవుతుంది. ఇప్పుడు మనం ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాము అని చెప్తున్నారు బాబా కదా. ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి స్వర్గంలో ఏం చేస్తాం? మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకుంటాం. కాంచనకాయ శరీరం అంటే బంగారు వర్ణతో, అంటే అంత సుందరంగా ఉంటుంది. సాక్షాత్కారం జరుగుతుంది.
మనం గర్భ మహల్లోకి వెళ్ళి విరాజమానం అవుతాం. మళ్ళీ మొగ్గగా అయ్యి మొగ్గ నుండి పుష్పంగా అవుతాం. ఆత్మకు ఈ జ్ఞానం ఉంటుంది. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానం ఉండదు. కేవలం ఈ శరీరం పాతబడిపోయింది, ఇక దీన్ని మార్చాలన్న జ్ఞానం ఒకటే ఉంటుంది. బాబా అంటారు, లోపల సంతోషం ఉంటుంది కదా, లోపల ఏముండాలి? సంతోషం ఉండాలి. ఇప్పుడు నేను నరుని నుండి నారాయణిగా తయారవుతున్నాను, దైవీ గుణాలని నాలో ధారణ చేసుకుంటున్నాను, భగవంతుడు వచ్చి నాకు ఇంత సుందరమైన విషయాలు తెలియచేస్తున్నారు అని. కలిగి ప్రపంచ ఆచారాలు మొదలైనవేవి అక్కడ ఉండవు. ఎక్కడ? సత్యయుగంలో. ఇక్కడ లోక ప్రతిష్టలు, కుల మర్యాదలు ఉంటాయి. తేడా అయితే ఉంది కదా. అక్కడి మర్యాదలను సత్య మర్యాదలు అని అంటారు. ఇక్కడివి అసత్యమైన మర్యాదలు. సృష్టి అయితే ఉంటుంది కదా. ఎప్పుడైతే అసురీ సాంప్రదాయం ఉంటుందో అప్పుడే బాబా వస్తారు. ఎప్పుడైతే అసురీ సాంప్రదాయం ఉంటుందో అప్పుడే ఎవరు వస్తారు? బాబా వస్తారు. ఎందుకని? ఈ అసురీ ప్రపంచాన్ని మంచి సత్య ప్రపంచంగా తయారు చేయడానికి. బాబా అంటారు, అందులోనే ఎప్పుడైతే దైవీ సాంప్రదాయం స్థాపన అవుతుందో అప్పుడు వినాశనం జరుగుతుంది. కావున తప్పకుండా ఇది అసురీ సాంప్రదాయం, ఇందులోనే మళ్ళీ దైవీ గుణాల సాంప్రదాయం స్థాపితమవుతుంది. బాబా అంటారు, యోగ బలం ద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయని కూడా అర్థం చేయించారు. ఈ జన్మలో ఏ పాపాలైతే చేశారో వాటిని కూడా తెలియచేయాల్సి ఉంటుంది. ఈ జన్మలో ఏవైతే చేశామో అవన్నీ కూడా ఏం చేయాలి? తెలియచేయాలి. ఎవరికి చెప్పాలి? వాళ్ళకి వీళ్ళకి కాదు, స్వయం పరమాత్మకి. అందులోనూ విశేషంగా వికారానికి సంబంధించిన విషయాన్ని తప్పక తెలియచేయాలి. స్మృతిలో శక్తి ఉంది కదా, భగవంతుడిని తలుచుకోవడంలో ఎంతో శక్తి అనుభవం అవుతుంది. బాబా సర్వశక్తివంతుడు. సర్వులకు తండ్రి ఎవరైతే ఉన్నారో వారితో యోగమును జోడించడం ద్వారా పాపాలు ఏమైపోతాయి? భస్మం అయిపోతాయి. బాబా సర్వశక్తివంతుడు. అందుకే బాబా చెప్తారు, బాబా సర్వశక్తివంతుడు కాబట్టి నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలి? రోజుకి కంపల్సరీ 108 సార్లు ఉదయమో మధ్యాహ్నమో ఏదో ఒక టైం, ఏ టైం మనకి కుదిరితే ఆ టైంలో, అమృతవేళ అయితే ఇంకా మంచిది, నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, నేను విఘ్న వినాశక ఆత్మను, నేను శివశక్తిని అని ఎప్పుడైతే 3 స్వమానాల్ని రోజుకి 108 సార్లు మననం చేస్తామో, మన మనసులో స్మరిస్తామో, అప్పుడు భగవంతుడి నుండి సర్వశక్తులు మనకి ప్రాప్తిస్తాయి. ఏదైతే కర్మల యొక్క లెక్కాచారం ఉందో అదంతా ఏమవుతుంది? ఆటోమేటిక్గా పాపాల భారం అంతా సమాప్తమైపోతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏం చేయండి? ఈ స్వమానాన్ని మననం చేసుకోండి. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, విఘ్న వినాశకాత్మను, అలాగే శివశక్తిని. అంటే శివుడు శక్తి ఎప్పుడు ఎలా ఉంటారు? కంబైన్డ్. ఎందుకంటే శక్తికి శివుడు, శివుడికి శక్తి తోడు కదా. మరి శక్తులైన మనందరికీ భగవంతుడు శివుడు తోడు. అందుకని నేను శివశక్తిని అనుకోవాలి. అందుకని సర్వులకి తండ్రి ఎవరు? పరమాత్మ. వారితో యోగం జోడించడం ద్వారా పాపాలన్నీ ఏమైపోతాయి? భస్మం అయిపోతాయి. ఈ లక్ష్మీనారాయణులు సర్వశక్తివంతులు కదా. మొత్తం సృష్టి అంతటిపైన వీరి రాజ్యం ఉంది. అది కొత్త ప్రపంచం. అక్కడ ప్రతి వస్తువు కొత్తదే. ఇప్పుడు భూమి కూడా బీడుబారిపోయింది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు పిల్లలేని మీరు కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. కావున అంతటి సంతోషం కూడా ఉండాలి. విద్యార్థులు ఎలా ఉంటారో అలా సంతోషం కూడా అధికంగా ఉంటుంది. ఇది మీ ఉన్నతోన్నతమైన యూనివర్సిటీ. చదివించే వీరు ఉన్నతోన్నతమైన వారు. ఉన్నతంగా అయ్యేందుకే పిల్లలు చదువుతారు కదా. ఉన్నతంగా అవ్వడానికి ఎవరు చదువుతారు? పిల్లలు చదువుతారు. మీరు ఎంత నీచంగా ఉండేవారు, పూర్తిగా నీచం నుండి మళ్ళీ ఉన్నతంగా అవుతారు. మీరు స్వర్గానికి అర్హులుగా లేరు. అపవిత్రులు అక్కడికి వెళ్ళలేరని బాబా స్వయం చెప్తారు. క్రింద ఉన్నారు కాబట్టే ఉన్నతులైన దేవతల ముందుకు వెళ్ళి
వారి మహిమను గానం చేస్తారు. మందిరాల్లోకి వెళ్ళి వారిని మహిమ చేస్తారు మరియు స్వయం యొక్క నీచత్వాన్ని వర్ణన చేస్తారు కదా. గుళ్ళోకి వెళ్ళి ఏం చేస్తారు? మేము పాపులం, నీచులం, ఇలా ఉన్నాం, అలా ఉన్నాం, మీరు ఉన్నతమైన వాళ్ళు అని చెప్పి ఏం చేస్తారు? మహిమ చేస్తారు. బాబా అంటారు, మీరు దయ చూపించినట్లయితే మేము కూడా ఈ విధంగా ఉన్నతంగా అవుతాము అని అంటారు. వారు ముందుకు వెళ్ళి నమస్కరిస్తారు. నిజానికి వారు కూడా మనుషులే, కానీ వారిలో దైవీ గుణాలు ఉన్నాయి. మందిరాల్లోకి వెళ్తారు. మేము కూడా వీరి వలె ఉన్నతులుగా అవ్వాలని వారిని పూజ చేస్తారు. వారిని ఆ విధంగా ఎవరు తయారు చేశారు అన్నదైతే ఎవరికీ తెలియదు కదా. ఏ విధంగా ఈ దైవీ వృక్షం అంటు కట్టబడుతుందో మొత్తం డ్రామా అంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మొత్తం డ్రామా అంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది, అవునా? అందుకని ఈ జ్ఞానం అనుసారంగా మన జీవితాన్ని ఏం చేయాలి? మనం నెంబర్ 1గా తయారు చేసుకోవాలి. బాబా అంటారు, బాబా సంగమ యుగంలోనే వస్తారు. ఎప్పుడు వస్తారు? సంగమ యుగంలోనే వస్తారు. అందుకే అన్ని యుగాల కన్నా కూడా గొప్ప యుగం ఏంటి? ఉన్నతమైన యుగం సంగమ యుగం. ఇది పతిత ప్రపంచం కావుననే వచ్చి తమను పావనులుగా తయారు చేయమని తండ్రిని పిలుస్తారు. ఇప్పుడు మీరు పావనులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. మిగిలిన వారంతా లెక్కాచారాలు తీర్చుకుని శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. మన్మనాభవ అన్న మంత్రం ముఖ్యమైంది. దానిని మీకు బాబా ఇస్తారు. గురువులైతే లెక్కలేనంతమంది ఉన్నారు. ఎన్ని మంత్రాలను ఇస్తారు? బాబాది ఒక్క మంత్రమే. బాబా భారతదేశంలోకి వచ్చి మంత్రాన్ని ఇచ్చారు. దాని ద్వారా మీరు దేవీ దేవతలకు అయ్యారు. భగవాన్ వాచ అని ఉంది కదా, వారు కూడా శ్లోకాలు మొదలైనవి చెబుతారు, కానీ దాని అర్థమునేమీ తెలుసుకోరు. బాబా అంటారు, మీరు అర్థాన్ని వివరించగలరు. కుంభమేళాలోకి వెళ్తారు. అక్కడ కూడా మీరు అందరికీ అర్థం చేయించవచ్చు. ఇది పతిత ప్రపంచం, నరకం. సత్యయుగం ఏంటి? పావన ప్రపంచంగా ఉండేది. దానినే స్వర్గము అని పిలుస్తారు. పతిత ప్రపంచంలో పావనులు ఎవ్వరూ ఉండజాలరు. మనుషులు గంగా స్నానాలు చేసి పావనులుగా అయ్యేందుకు అక్కడికి వెళ్తారు. ఎందుకంటే శరీరమునే పావనంగా తయారు చేసుకోవాలి అని భావిస్తారు. ఆత్మ అయితే సదా పావనంగానే ఉంటుంది. ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు. ఆత్మ జ్ఞానస్థానం ద్వారా పవిత్రంగా అవుతుందే కానీ నీటి స్థానం ద్వారా కాదు అని మీరు వ్రాయవచ్చు కూడా కదా. ఆత్మ జ్ఞానం ద్వారానే పావనంగా అవుతుంది. నీటి ద్వారా శరీరానికి పట్టిన మురుకు వదలవచ్చు, కానీ ఆత్మకు పట్టిన మురుకు పోవాలంటే ఏం చేయాలి? పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. పరమాత్మతో ఎప్పుడైతే మనం కనెక్షన్ పెట్టుకుంటామో, జ్ఞానాన్ని వింటామో, అప్పటి జ్ఞానస్థానం ద్వారానే ఆత్మ ఏమవుతుంది? ఆత్మకు పట్టిన మురికంతా శుభ్రం అవుతుంది. బాబా అంటారు, నీటి స్నానమునైతే రోజు చేస్తూ ఉంటారు. నదులు ఏవైతే ఉంటాయో అందులో రోజు స్నానం చేస్తూనే ఉంటారు. అవే నీళ్ళను తాగుతూ ఉంటారు. నీటితోనే అన్నీ చేయడం జరుగుతుంది. అవి ఎంత సహజమైన విషయాలు అయినా ఎవరి బుద్ధిలోకి రావు కదా. పరివర్తన అనేది ఎవరిలోనైనా ఉంటుందా? మరి లేదు కదా. జ్ఞానం ద్వారానే ఒక్క క్షణంలో సద్గతి లభిస్తుంది. జ్ఞానం ఎంత అపారమైందంటే మొత్తం సముద్రాన్నంతటినీ సిరగా మార్చి, అడవి కలపనంతటినీ కలమగా మార్చి, భూమినంతటినీ కాగితంగా మార్చినా అది తరగజాలదు అని అంటారు. అర్థమైందా? జ్ఞానం ఎంత అపారమైంది. మొత్తం సముద్రాన్ని సిరగా మార్చి, అడవిని కలమగా మార్చి, భూమిని పేపర్గా మార్చిన విద్యాదేవి సరస్వతి రాయాలంటే రాయలేదు. అంటే అంత అనంతమైంది జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని పరమాత్మ వచ్చి మనకి ఇస్తున్నాడంటే మరి మనం ఎంత సౌభాగ్యశాలి ఆత్మలు. ఎంత తిన్నా ఎంత విన్నా తరుగుతుందా? అంతుందా? అంతు లేదు కదా. బాబా అంటారు, బాబా భిన్న భిన్నమైన పాయింట్లతో రోజు అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ రోజు నేను మీకు చాలా గుహ్యమైన విషయాలు వినిపిస్తానని బాబా అంటారు. ముందే ఎందుకు వినిపించలేదు అని పిల్లలు అడుగుతారు.
మీకు మంచి విషయాలు చెప్తాను ఈరోజు, లోతైన విషయాలంటే మాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతారట. అరే మొదటే ఎలా వినిపిస్తాను? కథను మొదటి నుండి నెంబర్ వారీగా వినిపిస్తారు కదా, వెనకది ముందుది వెనక చెప్తారా? కథ అంటే కథ అంతే, ఒక భాగం వెనకాల ఇంకొక భాగం వస్తుంది అంతే కదా. కంగారుగా ఉందని లాస్ట్ నుంచి ఫస్ట్కి చెప్పడం మొదలు పెట్టరు కదా. చివరిలోని పాత్రను మొదటే ఎలా వినిపించగలరు చెప్పండి? వెనకాలది ఫస్ట్ చెప్తే అర్థమవుతుందా? ఇది కూడా బాబా వినిపిస్తూ ఉంటారు. ఈ సృష్టి చక్రపు ఆది మధ్యంతర రహస్యమును మీరు తెలుసుకున్నారు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు వెంటనే బదులు చెప్పగలుగుతారు. ఇవి బుద్ధిలో కూర్చున్నవారు మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. మీ వద్దకు వస్తారు. పూర్తి స్పందన లభించకపోతే బయటకు వెళ్ళి ఇక్కడ పూర్తి వివరణ లభించదు, వ్యర్థంగా చిత్రాలను పెట్టారని అనేస్తారు. కావున వారికి అర్థం చేయించేవారు కూడా చాలా బాగుండాలి, లేకపోతే వారు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు. అర్థం చేయించేవారు కూడా పూర్తిగా మంచిగా లేకపోతే ఎలాంటి వారికి అలాంటి వారే లభించాలని భావిస్తారు. అక్కడక్కడ అర్థం చేసుకునే వ్యక్తి చాలా వివేకవంతుడే. పిల్లలంతా వివేకవంతులుగా లేకపోవడం నేను గమనిస్తే అప్పుడు నేనే ప్రవేశించి సహాయం చేస్తాను. థ్యాంక్ యూ బాబా. బాబా చూడండి ఏం చెప్తున్నారు పిల్లలకి. ఎవరైనా వచ్చినప్పుడు పిల్లల్లో అర్థం చేయించే అంత శక్తి లేదనుకోండి, అప్పుడు అది బాబా చూసి ఏం చేస్తారట, వెంటనే బాబా ప్రవేశించి సహాయం చేస్తారట. అంటే వీళ్ళు అర్థం చేయించకుండా బాబాయ్ అర్థం చేయించేస్తారు వాళ్ళకి. అప్పుడు ఎంత బాగా అర్థమవుతుంది వాళ్ళకి. ఎందుకంటే బాబా చాలా సూక్ష్మమైన రాకెట్ వంటి వారు. వారు వచ్చి వెళ్ళడంతో పెద్ద సమయం పట్టదు, ఒక్క సెకండ్లో వాళ్ళకి అర్థమైపోతుంది. దీనికి వారు మళ్ళీ బహురూపి లేక సర్వవ్యాపి విషయాన్ని వ్రాసేశారు. ఈ విషయాలు బాబా పిల్లలైన మిమ్మల్ని కూర్చోబెట్టుకుని అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలన్నీ బాబా ఏం చేస్తున్నారు చెప్పండి? తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. చిన్నపిల్లలకు చూడండి, పెద్దవాళ్ళు ఏం చేస్తారు, కథలు చెప్తారు. అప్పుడు అలా జరిగేది, ఇప్పుడు ఇలా జరిగేది కదా, మా కాలంలో ఇలా ఉండేది, ఇలా ఉండాలి, జీవితం అంటే ఇది అని. అదే రకంగా బాబా కూడా మనల్ని ఏం చేస్తున్నారు, తన ఒడిలో కూర్చోబెట్టుకుని మీరు ఇలా ఉండేవారు, ఇలా అయిపోయారు, మళ్ళీ మీ జీవితాన్ని మీరు ఇంత మంచిగా తయారు చేసుకోవాలి అని అర్థం చేయిస్తున్నారు. ఎవరైనా మంచి వ్యక్తులు ఉంటే వారికి అర్థం చేయించేవారు కూడా ఆ విధంగా ఉండాలి. ఈ రోజుల్లో కొందరు బాల్యం నుండే శాస్త్రాలను కంఠస్థం చేసేస్తారు. ఎందుకంటే ఆత్మ సంస్కారాలు తీసుకొస్తుంది. ఎక్కడైనా జన్మ తీసుకుని మళ్ళీ అక్కడ వేద శాస్త్రాలు మొదలైన వాటిని చదవడం మొదలు పెడుతుంది. అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది కదా, ఆత్మ సంస్కారాలు తీసుకువెళ్తుంది కదా. బాబా అంటున్నారు, చివరికి నేటికి ఆ రోజు వచ్చింది, స్వర్గద్వారాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే తెరుచుకుంటాయి అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరగనున్నాయి. స్వర్గము కొత్త ప్రపంచంలో ఉంటుందని మనుషులకు తెలియని కూడా తెలియదు. తాము సత్యమైన సత్యనారాయణ కథను లేక అమరనాథుని కథను వింటున్నారని పిల్లలకే తెలుసు. బాబా చెప్తారు, ఆ కథ ఒక్కటే, దానిని వినిపించిన వారు కూడా ఒక్కరే. మళ్ళీ వాటి శాస్త్రాలు తయారు చేశారు. ఉదాహరణలన్నీ మీవేం చెప్తున్నారు బాబా. మళ్ళీ వాటిని భక్తి మార్గంలో ఉపయోగిస్తారు. కావున సంగమ యుగంలో బాబాయే వచ్చి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు కదా. సంగమయుగంలో బాబా వచ్చి ఏం చేస్తారు, అన్ని విషయాల్ని అర్థం చేయిస్తారు అని చెప్తున్నారు. ఇది చాలా భారీ అయిన అనంతమైన ఆట. ఇందులో మొదట సత్య త్రేతాయుగాల్లో రామరాజ్యం ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత రావణ రాజ్యం ఉంటుంది. ఇది డ్రామాగా రచింపబడి ఉంది. దీనిని అనాది, అవినాశి అని అనడం జరుగుతుంది. మనందరం ఆత్మలో. బాబా మీకు ఇచ్చిన ఈ జ్ఞానం ఇంకెవరిలోనూ లేదు. ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారి పాత్రలు డ్రామాలో రచింపబడి ఉన్నాయి.
ఏ సమయంలో ఎవరి పాత్ర ఉంటుందో అదే సమయంలో వారు వస్తారు. వృద్ధులు అందుతూ ఉంటారు. ఎవరి పాత్ర ఎప్పుడుంటే అప్పుడే వస్తుంది ఆత్మ. దాని ముందు రాదు, దాని వెనకాల రాదు. ఆ పాత్ర వచ్చేసరికి ఆ టైంకి ఏం చేస్తుంది? గర్భంలో ప్రవేశిస్తుంది, తన పాత్రను తాను అభినయిస్తుంది. ఎప్పుడు పూర్తి అయిపోతే అప్పుడు వెళ్ళిపోతుంది. దాన్ని రావడానికి కానీ పోవడానికి కానీ అబ్జెక్షన్ పెట్టే అధికారం ఎవరికీ లేదు. ఎవరు ఏమీ చేయలేరు. బాబా అంటున్నారు, పిల్లలు పతితల నుండి పావనులుగా అవ్వడమే ముఖ్యమైన విషయం. ఏ పతిత పావన రా అని పిలుస్తారు. అలా పిల్లలే పిలుస్తారు. నా పిల్లలు కామ చితిపై కూర్చుని భస్మం అయిపోయారని బాబా కూడా అంటారు. ఇవి యథార్థమైన విషయాలు. అవినాశి అయిన ఆత్మకు ఇది ఆసనం. ఏంటి? శరీరం. దీనిని అద్దెకు తీసుకున్నారు. ఇతడెవరు అని బ్రహ్మను గూర్చి కూడా మిమ్మల్ని అడుగుతారు. చూడండి, భగవాన్ వాచ నేను సాధారణ తనువులోకి వస్తానని వ్రాయబడి ఉంది అని చెప్పండి. బాబా ఏమంటున్నారు? నేను సాధారణ తనువులోకి వస్తాను. వచ్చి ఏం చేస్తాను? ఈ సత్య గీతా జ్ఞానాన్ని అందరికీ కూడా తెలియచేస్తాను అని చెప్తున్నారు. ఈ అలంకరింపబడి ఉన్న శ్రీకృష్ణుడే 84 జన్మలు తీసుకుని సాధారణిగా అవుతాడు. మళ్ళీ ఆ సాధారణుడే శ్రీకృష్ణుడిగా అవుతాడు. క్రింద తపస్సు చేస్తున్నారు, మేము ఈ విధంగా అవ్వనున్నామని వారికి తెలుసు. త్రిమూర్తి చిత్రమునైతే ఎందరో చూశారు, కానీ దాని అర్థం కూడా కావాలి కదా. ఎవరైతే స్థాపన చేస్తారో వారే మళ్ళీ పాలన కూడా చేస్తారు. స్థాపన సమయంలోని నామరూప దేశ కాలాలు వేరు, పాలన చేసే సమయంలోని నామరూప దేశ కాలాలు వేరు. ఈ విషయాలను అర్థం చేయించడం చాలా సహజం. వీరు కింద తపస్సు చేస్తున్నారు, మళ్ళీ ఈ విధంగా అవ్వనున్నారు. వీరే 84 జన్మలు తీసుకుని ఈ విధంగా అవుతారు. ఇది ఎంతటి సహజమైన ఒక్క క్షణపు జ్ఞానం. మేము ఇటువంటి దేవతలుగా అవుతాము అని బుద్ధిలో ఈ జ్ఞానం ఉంటుంది. బాబా అంటారు, 84 జన్మల్లో కూడా ఈ దేవతలే తీసుకుంటారు. వీటిని ఇంకెవరైనా తీసుకుంటారా? తీసుకోరు. 84 జన్మల రహస్యాన్ని కూడా పిల్లలకు అర్థం చేయించారు. మొట్టమొదట వచ్చేవారు దేవతలే. చేపల బొమ్మ ఒకటి ఉంటుంది కదా, చేప ఇలా కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. అది కూడా మెట్ల వంటిదే. చేప బొమ్మ ఉంటుంది కదా, అంటే ఒక పుల్లలా ఉంటుంది, దానికి ఉంటుంది. అది కిందకి పైకి కిందకి నడుస్తూ ఉంటుంది. అది కూడా మెట్ల వరుస అని చెప్తున్నారు బాబా. మనం కూడా ఏం చేస్తాం? కిందకు వస్తాం, మళ్ళీ పైకి వెళ్తాం, మళ్ళీ కిందకు వస్తాం, మళ్ళీ పైకి వెళ్తాం. భ్రవరము, తాబేలు మొదలైన వాటి ఉదాహరణలు ఏవైతే ఇవ్వడం జరుగుతుందో అవన్నీ సమయానికి చెందినవి. బాబా అంటారు, భ్రమరంలో కూడా ఎంత తెలివి ఉందో చూడండి. మనుషులు తమను తాము తెలివైన వారిగా భావిస్తారు, కానీ భ్రమరానుకున్నంత తెలివి కూడా లేదని బాబా అంటారు. మనుషులు చాలా తెలివైన వాళ్ళని అనుకుంటారట, కానీ భ్రమరీ పురుగుకున్నంత తెలివి లేదు మనుషులకి అంటున్నారు బాబా. అదేం చేస్తుంది? పేడలో పురుగులు తీసుకొచ్చి దాన్ని సమానంగా తయారు చేస్తుంది, మంచిగా మారుస్తుంది. ఆ తెలివి కూడా లేదు వీళ్ళకి. సర్పం పాత చర్మాన్ని వదిలి కొత్త చర్మాన్ని తీసుకుంటుంది. పిల్లలను ఎంత వివేకవంతులుగా తయారు చేయడం జరుగుతుంది? వివేకవంతులుగా మరియు అర్హులుగా తయారు చేస్తారు. ఆత్మ అపవిత్రంగా ఉన్న కారణంగా అర్హంగా లేదు, కావున దాన్ని పవిత్రంగా తయారు చేసి యోగ్యంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అది యోగ్యుల ప్రపంచం. ఈ మొత్తం సృష్టినంతటినీ నరకం నుండి స్వర్గంగా తయారు చేసే పని ఒక్క తండ్రిదే. బాబా అంటారు, స్వర్గం ఎలా ఉంటుందో ఈ మనుషులకైతే తెలియదు. దేవీ దేవతల రాజధానిని స్వర్గం అని అనడం జరుగుతుంది. సత్యయుగంలో దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. సత్యయుగి కొత్త ప్రపంచంలో మనమే రాజ్యం చేసేవారమని, 84 జన్మల్లో కూడా మనమే తీసుకుంటామని మీరు అర్థం చేసుకున్నారు. ఎన్నిసార్లు రాజ్యాన్ని తీసుకున్నారో మరియు ఎన్నిసార్లు పోగొట్టుకున్నారో కూడా మీకు తెలుసు. రాముని మతం ద్వారా మీరు రాజ్యాన్ని తీసుకున్నారు.
రావణ మతం ద్వారా మీరు రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పైకి ఎక్కేందుకు మీకు రాముని మతం లభిస్తుంది. కింద పడేందుకు మతం లభించదు, అక్కర్లేదు, దిగిపోవచ్చు. కింద పడడానికి ఏం అవసరం లేదు, పడిపోతూనే వస్తాం. బాబా అయితే చాలా బాగా అర్థం చేయిస్తారు కదా. బాబా అయితే ఏం చేస్తారు, చాలా బాగా అర్థం చేయిస్తారు, అవునా. కానీ భక్తి మార్గపు బుద్ధి ఎంతో కష్టంగా మారుతుంది. భక్తి మార్గంలో ప్రదర్శన ఎంతగానో ఉంది. అది ఊబి వంటిది. పూర్తిగా మెడ వరకు అందులో మునిగిపోయారు. ఎప్పుడైతే అందరి అంతమో జరుగునున్నదో అప్పుడే నేను వస్తాను. అందరినీ జ్ఞానం ద్వారా ఆవలి తీరానికి తీసుకువెళ్తాను. నేను వచ్చి ఈ పిల్లల ద్వారా కార్యమును చేయిస్తాను. బాబాతో పాటు సేవ చేసేవారు బ్రాహ్మణులైన మీరే. మిమ్మల్ని ఈశ్వరీయ సేవాదారులు అని అంటారు. ఇది అన్నిటికన్నా శ్రేష్టమైన సేవ. ఇలా చెయ్యండని పిల్లలకు శ్రీమతం లభిస్తుంది కదా. బాబా సలహా ఇస్తున్నారా లేదా, ఇలా చేయండి, ఈ విధంగా చేస్తే మంచిగా అవుతుంది, మంచిగా తయారవుతారని బాబా పిల్లలకి ఏం చెప్తున్నారు, సలహా చెప్తున్నారా లేదా చెప్పండి. చెప్తున్నారు కదా. మళ్ళీ అందులో నుండి కొందరు వెలువడతారు. ఇది కూడా కొత్త విషయం ఏమీ కాదు. కల్పపూర్వం కూడా ఎంతమంది దేవీ దేవతలు వెలువడ్డారో వారే మళ్ళీ వెలువడతారు. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. మీరు కేవలం సందేశాన్ని చేర్చవలసి ఉంటుంది. నిజానికి ఇది చాలా సహజం. కల్పపు సంగమ యుగంలో ఎప్పుడైతే భక్తి ఫుల్ ఫోర్స్లో ఉంటుందో అప్పుడు భగవంతుడు వస్తారని మీకు తెలుసు. తండ్రి వచ్చి అందరినీ తీసుకువెళ్తారు. మీపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది. అందరూ స్వర్గంలోకి వెళ్తారు. అయినా కానీ చదువులో అయితే నెంబర్ వారీగా ఉంటారు. కొందరిపై మంగళ దశ కూర్చుంటుంది, కొందరిపై రాహు దశ కూర్చుంటుంది అంటున్నారు బాబా కదా. కొంచెం మందిపై బృహస్పతి దశ, కొంచెం మందిపై మంగళ దశ, కొంచెం మందిపై రాహు దశ. ఎందుకని చదువులో నెంబర్ 1కి బదులుగా ఏమైపోయారు, నెంబర్ వారైపోయారు కాబట్టి. అందుకనే బాబా చెప్తారు, పిల్లలు ఎప్పుడు బృహస్పతి దశ కూర్చునే విధంగా నెంబర్ 1గానే తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, యోగ్యులుగా మరియు వివేకవంతులుగా అయ్యేందుకు పవిత్రులుగా అవ్వాలి. మొత్తం ప్రపంచమంతటిని నరకం నుండి స్వర్గంగా తయారు చేసేందుకు బాబాతో కలిసి సేవ చేయాలి. ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, కలియుగి ప్రపంచపు ఆచార వ్యవహారాలను, లోక ప్రతిష్టలను, కుల మర్యాదలను వదిలి సత్యమైన మర్యాదలను పాలన చేయాలి. దైవీ గుణ సంపన్నులుగా అయ్యి దైవీ సాంప్రదాయ స్థాపన చేయాలి అని చెప్తున్నారు బాబా. వరదానము, అపవిత్రత అంశములైన సోమరితనమును మరియు నిర్లక్ష్యములను త్యాగం చేసి సంపూర్ణ నిర్వీకారి భవ. అపవిత్రత అంశములైన సోమరితనం మరియు నిర్లక్ష్యాల్ని అంతం చేసే, త్యాగం చేసే సంపూర్ణ నిర్వీకారి భవ. దినచర్యలోని ఏ కర్మలో అయినా కింద మీద అవ్వడం, సోమరితనంలోకి రావడం లేక నిర్లక్ష్యులుగా అవ్వడం, ఇది వికారుల అంశం. దీని ప్రభావం పూజ్యనీయులుగా అయ్యే దానిపై పడుతుంది. ఒకవేళ మీరు అమూర్తి వేళలో స్వయమును జాగృత స్థితిలో అనుభవం చేయనట్లయితే, తప్పదన్నట్లుగా లేక సోమరితనంగా కూర్చున్నట్లయితే, పూజారులు కూడా తప్పదన్నట్లుగా లేక సోమరితనంతోనే పూజ చేస్తారు. అర్థమైందా? అది అర్థం చేసుకోండి. ఇక్కడ అమృతవేళ మనం తప్పదు కదా, ఇంకా బాబా చెప్పారు
ఏదో లేవాలి, ఏదో చేయాలని నిర్లక్ష్యంగా సోమరితనంగా చేస్తే మన భక్తిలో మన విగ్రహాల పూజ కూడా పూజారులు అలాగే చేస్తారట. తప్పదు కదా, ఒప్పుకున్నాం, ఇంకేం చేస్తాం అని చెప్పి నిర్లక్ష్యంగా సోమరితనంగానే వచ్చి చేస్తారట. అంటే ఇక్కడిది అక్కడికి. అందుకని ఇక్కడ ఎంత ప్రేమపూర్వకంగా చేస్తే భక్తిలో పూజారులు కూడా అంత ప్రేమపూర్వకంగా చేస్తారట. కావున సోమరితనము లేక నిర్లక్ష్యములను త్యాగం చేసినట్లయితే అప్పుడు సంపూర్ణ నిర్వీకారులుగా అవ్వగలరు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను: సేవనైతే మంచిగా చెయ్యండి, కానీ వ్యర్థమైన ఖర్చును చెయ్యకండి. సేవనైతే మంచిగా చెయ్యండి, కానీ వ్యర్థమైన ఖర్చునైతే చెయ్యకండి. వ్యర్థంకి ఏదైనా వ్యర్థంగా మాత్రం ఏది ఖర్చు పెట్టకండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమానం: నేను సంపూర్ణ నిర్వీకారి ఆత్మను అనుకోండి. నేను సంపూర్ణ నిర్వీకారి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.